వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. చాలామందికి టీచింగ్ అనేది ఒక ప్యాషన్. అధ్యాపక వృత్తిలో స్థిరపడి ఎంతోమంది విద్యార్థులకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని కలలుగంటూ ఉంటారు. వారు వారి సబ్జెక్టులలో ప్రతిభను కనబరుస్తూ, ఒకవేళ తెలుగు టీచర్ అయితే తెలుగు సబ్జెక్టులోను, హిందీ టీచర్ అయితే హిందీ సబ్జెక్టులోను, మ్యాథ్స్ టీచర్ అయితే మ్యాథ్స్ సబ్జెక్టులోను, ఇంగ్లీష్ టీచర్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్టులోను, ఇలా వారి సబ్జెక్టులను తీసుకుని వారి సబ్జెక్ట్స్కి న్యాయం చేస్తూ పిల్లలను చక్కగా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి అన్న దృక్పథంతో, చాలా డెడికేషన్తో, అంకిత భావంతో ఈ వృత్తిలోకి వచ్చినటువంటి మిత్రులు ఎందరో ఉన్నారు. మరి అటువంటి వారికి అధ్యాపక వృత్తి అనేది ఒక ప్యాషన్ అయితే, ఇంకా అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలి అన్న కాంక్ష ఎక్కువగా ఉంటుంది. కారణం ఉద్యోగ భద్రత, అలాగే వారు ఆశించినటువంటి గౌరవం, సమాజంలో గౌరవం కదా, వీటితో పాటు ఆర్థిక భద్రత, ఇలా రకరకాలుగా. అంటే ముఖ్యంగా ఎవరైనా ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు అంటే వారు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అన్న ఆశాభావంతో ఉంటారు. మరి అటువంటి వారి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని సువర్ణ అవకాశంలా నిల్చుని ఉంది ఏపీ మెగా డిఎస్సి. ఏపీ మెగా డిఎస్సిలో చక్కగా ఒక ర్యాంక్ అనేది సాధించి, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ అధ్యాపకులుగా కెరీర్ని ప్రారంభించాలని ఎందరో చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి మన వీడియోలు, ముఖ్యంగా తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ అవసరం ఉన్నటువంటి వారికి మన వీడియోలు ఎంతగానో సహాయకారిగా ఉంటున్నాయి. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్ ఇస్తున్నాను. అలాగే చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా దృక్పథాలు, అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, దీంతో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఈ అంశాలని అందులో ఇస్తున్నాను. ఈ ఛానల్ ఫాలో అవుతున్న వారందరూ కూడా ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఆ ఛానల్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వెళ్ళి క్లిక్ చేసి ఆ ఛానల్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, అకాడమిక్ ఎగ్జామ్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్. దీనిలో సక్సెస్గా సాధించినట్టుగైతే మంచి కెరీర్ అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బిట్టు కూడా వర్షపు చినుకు వలె చాలా విలువైనది. ఒక్క బిట్టు, ఒక హాఫ్ మార్క్లో లైఫ్లు అనేవి తారుమారైపోతూ ఉంటాయి. కాబట్టి నేను అందిస్తున్నటువంటి ప్రతి వీడియోని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎగ్జామ్లో బెస్ట్ రిజల్ట్ అనేది కనబడుతుంది అని నేను తప్పనిసరిగా మీకు మాటిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం తెలుగు మెథడాలజీ మోడల్ టెస్ట్ 3వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇంతకుముందు తెలుగు మెథడాలజీ మీద 2 మోడల్ టెస్ట్లను మనం పూర్తి చేసుకున్నాం. ఇది 3వ మోడల్ టెస్ట్. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను మొదటిసారిగా సందర్శించిన వారు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూస్తున్నారు స్క్రీన్ మీద ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి, టీజిటి, పీజిటి స్కూల్ అసిస్టెంట్స్కు మోడల్ ఎగ్జామ్, తెలుగు మెథడాలజీ మోడల్ ఎగ్జామ్ 3ని మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇకపోతే
ఇంతకు ముందు వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మోడల్ ఎగ్జామ్ 1, మోడల్ ఎగ్జామ్ 2 చూడని వారు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఏపీ మెగా డిఎస్సి 2024-25 అనేది ఉంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అందులో అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా అందులో సేవ్ చేసి ఉన్నాను, మీరు చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 1, బోధన కృత్యాలలో చివరిది క్రింది వాటిలో ఏది? 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. చూడండి, ప్రశ్న ఏమడిగాను? అభ్యసన కృత్యాలు కాదండి, బోధన కృత్యాలు. బోధన కృత్యాలలో చివరిది. జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 4, నల్లబల్ల పని, బ్లాక్ బోర్డ్ వర్క్ సరైనటువంటి జవాబు. విద్యా సంవత్సరంలో నిర్వహించే పాఠ్యేతర విషయాలు దేనిలో పొందుపరచబడి ఉంటాయి? ఒక అకాడమిక్ ఇయర్లో నిర్వహించే పాఠ్యేతర విషయాలు దేనిలో పొందుపరచబడి ఉంటాయి? సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఇచ్చేస్తున్నాను. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2, వార్షిక పథకం సరైనటువంటి జవాబు. విద్యా సంవత్సరంలో నిర్వహించే పాఠ్యేతర విషయాలు వార్షిక పథకంలో పొందుపరచబడి ఉంటాయి. మూడవ ప్రశ్న, లక్ష్యం ఆధారంగా విద్యార్థుల అభ్యసన అనుభవాల ప్రాతిపదికగా ఆశించిన ప్రవర్తన మార్పులకు దోహదపడే పథకం క్రింది వాటిలో ఏది? మూడవ బిట్టు, లక్ష్యం ఆధారంగా విద్యార్థుల అభ్యసన అనుభవాల ప్రాతిపదికగా ఆశించిన ప్రవర్తన మార్పులకు దోహదపడే పథకం క్రింది వాటిలో ఏది? సరైన జవాబుని గుర్తించండి. క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. ఇది బోధన విధానం అండి. ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. బోధన విధానం. ఇది కాదు, బోధన విధానం. వీటిలో సరైన జవాబు ఏదో గుర్తించండి. ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ 1, బోధన పథకం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 4, నాలుగో బిట్టు, పాఠ్యపథకం రూపకల్పనలో హెర్బార్షియన్ సోపానాలలో చివరి సోపానం క్రింది వాటిలో ఏది? పాఠ్యపథక రూపకల్పనలో హెర్బార్షియన్ సోపానాలలో చివరి సోపానం క్రింది వాటిలో ఏది? మీకు తెలిస్తే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నాను. జవాబు ఆప్షన్ 4, గైహికం సరైనటువంటి జవాబు. పాఠ్యపథక రూపకల్పనలో హెర్బార్షియన్ సోపానాలలో చివరి సోపానం గైహికం. బిట్ నెంబర్ 5, పాఠ్యపథకం రూపకల్పనలో హెర్బార్షియన్ సోపానాలలో పునర్విమర్శ అనేది ఎన్నో సోపానం? హెర్బార్షియన్ పాఠ్యపథక రూపకల్పనలో పునర్విమర్శ అనేది ఎన్నో సోపానం? ఆన్సర్ మీకు తెలిస్తే ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో జవాబుని చెప్పండి. జవాబు ఆప్షన్ 3, మూడవ సోపానం. ఆరవ బిట్టు, ప్రకృతియే నిజమైన పాఠశాల
వాటి ద్వారా వచ్చే మార్పే, అంటే ప్రకృతి నుంచి వచ్చే మార్పే విద్య అనున్నది ఎవరి భావన? ప్రకృతియే నిజమైన పాఠశాల, దీని ద్వారా వచ్చే మార్పే విద్య అన్నది ఎవరి భావన? రూసో, పెస్టాలజీ, జేఎస్ మిల్, అలాగే బ్లూమ్. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 రూసో సరైనటువంటి జవాబు. ఆప్షన్ 1 రూసో. 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. మనం అనుభవాలు పొందటానికి ముఖ్య సాధనాలుగా పనిచేసేవి. మనం అనుభవాలు పొందటానికి ముఖ్య సాధనాలుగా పనిచేసేవి క్రింది వాటిలో ఏవి? జవాబు ఆప్షన్ 1 జ్ఞానేంద్రియాలు సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 8. 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. పాఠ్య బోధనలో ఉన్ముఖీకరణ నుండి గైహికం వరకు బోధనతో పాటు మూల్యాంకనం నిరంతరం సమగ్రంగా జరగాలని తెలియజేసిన వారు ఎవరు? ఉన్ముఖీకరణ నుంచి గైహికం వరకు బోధనతో పాటు మూల్యాంకనం అన్న ప్రక్రియ కూడా నిరంతరంగా సమగ్రంగా జరగాలి అని తెలిపిన వారు ఎవరు? ఇదే బిట్ ఎగ్జామ్ వస్తే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? మీకు ఆన్సర్ తెలిస్తే ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986 1986 నాటి జాతీయ విద్యా విధానం సరైనటువంటి జవాబు. 9వ బిట్ నెంబర్ 9. పాఠ్య పథకం తయారీలో ప్రధాన అంశం కానిది క్రింది వాటిలో ఏది? పాఠ్య పథకం తయారీలో ప్రధాన అంశం కానిది గుర్తించండి. ఆన్సర్ గుర్తించండి, చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 2 ప్రవర్తన మార్పులు సరైనటువంటి జవాబు. 10వ బిట్ నెంబర్ 10. మీకు తెలిస్తే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలపండి. బోధనకు కావలసిన ప్రక్రియలు ఉపకరణలతో ఒక పీరియడ్లోనే పూర్తయ్యే పథకంని ఏమంటారు? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 4 పాఠ్య పథకం అని చెప్పి అంటారు. ఒక పీరియడ్లోనే పూర్తయ్యే పథకం పాఠ్య పథకం. 11వ బిట్ నెంబర్ 11. బిట్ నెంబర్ 11. ప్రభావవంతమైన పాఠ్య పథక లక్షణం క్రింది వాటిలో ఏది? ప్రభావవంతమైన పాఠ్య పథక లక్షణం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఏంట పైవన్నీ? అభ్యసనం క్రమంని కొనసాగించడం, ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకురావటం, విద్యా సామర్థ్యాలని పెంచడం. ఈ 3 కూడా ప్రభావవంతమైన పాఠ్య పథకం యొక్క లక్షణాలు. ఇకపోతే బిట్ నెంబర్ 12. తరగతి గదిలో పాఠ్యాంశంని క్రమ పద్ధతిలో ప్రవేశపెట్టుటకు సహాయపడినది క్రింది వాటిలో ఏది? అంటే ఒక తరగతి గదిలో ఒక పాఠంని క్రమమైన పద్ధతిలో ప్రవేశపెట్టడానికి సహాయపడే పథకం క్రింది వాటిలో ఏది? జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి, ట్రై చేయండి. జవాబు ఇచ్చేస్తున్నా. జవాబు ఆప్షన్ 3 పాఠ్య పథకం సరైనటువంటి జవాబు. 13వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 13. సరళత నుంచి క్లిష్టత, మూర్తం నుంచి అమూర్తం సూత్రాలకు బోధన చేయుటకు అంటే ఉపయోగం అనదగినది క్రింది వాటిలో ఏది? అంటే సరళత నుంచి క్లిష్టత, మూర్తం నుంచి అమూర్తం, ఇది ఏ సందర్భంలో తీసుకుంటారు అన్నది ప్రశ్న. జవాబు తెలిస్తే చెప్పండి. ఆన్సర్ ఇచ్చేస్తున్నా. జవాబు ఆప్షన్ 3
బోధనా వ్యూహం ఎంపికకు. బోధనా వ్యూహం ఎంపికకు సరళత నుంచి క్లిష్టత, మూర్తం నుంచి అమూర్తం అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బోధన వ్యూహాల ఎంపికకు ఇది ఈ సూత్రం ఉపయోగపడుతుంది. 14వ బిట్ నెంబర్ 14, ఆలోచనలు రూపొందించుటకు మూలం ఏంటి? ఆలోచనలు రూపొందించుటకు మూలం అని దేన్ని పేర్కోవచ్చు? జవాబు ఇచ్చేస్తున్నా, యథార్థాలు మరియు భావాలు సరైనటువంటి జవాబు. 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15, పాఠ్య పథకాన్ని రూపొందించుటలో మొదటి సోపానం క్రింది వాటిలో ఏది? పాఠ్య పథకాన్ని రూపొందించుటలో మొదటి సోపానం క్రింది వాటిలో ఏది? పాఠ్య పథకాన్ని రూపొందించుటలో మొదటి సోపానం. జవాబు ఆప్షన్ 4, ఉన్ముఖీకరణను రూపొందించుట సరైనటువంటి జవాబు. 16వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16, 1963వ సంవత్సరంలో అభివృద్ధి చెందిన బోధన క్రింది వాటిలో ఏది? 1963లో అభివృద్ధి చెందిన బోధన క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3, జట్టు బోధన సరైనటువంటి జవాబు. 17వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. దీనికి జవాబు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. బోధనలో ఏ పద్ధతి అనుసరించడం ద్వారా సిద్ధాంతాలు, సూత్రములు రూపొందించుటకు అనువుగా ఉండును? ఇది ప్రశ్న. సరైన సమాధానాన్ని గుర్తించండి. బోధనలో ఏ పద్ధతిని అనుసరించడం ద్వారా సిద్ధాంతాలు, సూత్రములు రూపొందించుటకు అనువుగా ఉండును? జవాబు ఆప్షన్ 2, సమస్య పద్ధతి సరైనటువంటి జవాబు. 18వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 18, నిర్ణయించిన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించడాన్ని ఏమంటారు? జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. నిర్ణయించిన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించడం అభ్యసన అనుభవాలు అని చెప్పి అంటారు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇక 19వ బిట్టు, ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలోని విద్యార్థులకు ఎలాంటి అనుభవాలు ప్రయోజనకరంగా ఉంటాయి? చూడండి, ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలోని విద్యార్థులకు ఎలాంటి అనుభవాలు ప్రయోజనకరంగా ఉంటాయి? ఇది అమూర్త ఆలోచనలు ఇంకా రూపొందని దశ కాబట్టి మనం ఏమైనా చెబితే వాళ్ళకి ఊహించుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2, ప్రత్యక్ష అనుభవాలు సరైనటువంటి జవాబు. ఎందుకు ప్రత్యక్ష అనుభవాలు అంటే ప్రాథమిక స్థాయిలోన, మాధ్యమిక స్థాయిలోన ప్రత్యక్ష అనుభవాలు ఎందుకంటే కంటికి ఎదురుగా లేనటువంటి వాటిని అమూర్తము అని చెప్పి అంటారు. సో అమూర్త అంశాలు అనేవి టీనేజ్లో అభివృద్ధి చెందుతాయి. టీనేజ్ వాళ్ళు ఎప్పుడు అంటే ఈ ప్రాథమిక, మాధ్యమిక స్టేజ్ దాటిన తర్వాత వారికి ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటారు. కానీ ఈ సందర్భంలో వారికి కష్టం కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలు ఇక్కడ వర్కౌట్ అవుతాయి. బిట్ నెంబర్ 20, 20వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. లక్ష్యం ఆధారంగా విద్యార్థుల అభ్యసన అనుభవాల ప్రాతిపదికగా ఆశించిన ప్రవర్తన మార్పులకు దోహదపడే పథకంను ఏమంటారు? లక్ష్యం ఆధారంగా విద్యార్థుల అభ్యసన అనుభవాల ప్రాతిపదికగా ఆశించిన ప్రవర్తన మార్పులకు దోహదపడే పథకంను ఏమంటారు? జవాబు ఆప్షన్ 3, బోధనా ప్రణాళిక అని చెప్పి పేర్కొంటారు. 21వ బిట్టు, ఉత్తమ పాఠ్య పుస్తకానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి? జవాబు ఆప్షన్ 4, పైవన్నీ ఉండాలి. ఏంట పైవన్నీ? మంచి ముద్రణ మరియు కాగితం, అట్ట మరియు ధర, పరిమాణం మరియు చిత్రాలు. ఇది
ఉత్తమ పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణాలని నిర్ధారిస్తాయి. 22వ బిట్టు ఉత్తమ పాఠ్యపుస్తకం, ఒక మంచి పాఠ్యపుస్తకానికి ఉండాల్సిన అంతర లక్షణాలు అన్నప్పుడు భాష, రచన, ఆయా దశలకు అనుగుణమైన సాహిత్యం, ఈ మూడు కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 23వ ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 23 ఉపవాచకంకు సంబంధించి సరైన ప్రవచనం ఏది? ఉపవాచకంకు సంబంధించి సరైన ప్రవచనం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 అవన్నీ సరైనవే. ఇందు గురించి అంటే సరళ భాషలో ఉపవాచకం అనేది ఉండాలి, చారిత్రక వైజ్ఞానిక అంశాలకు ప్రాధాన్యత ఉండాలి, ఉపవాచకంలో ప్రబోధాత్మకంగా ఉపవాచకం ఉండాలి. ఇక ఈ వీడియోకి చివరి బిట్టు వాచక పుస్తకాలలోని భాష ఎలా ఉండాలి అని భాషా నిపుణులు అభిప్రాయపడ్డారు. జవాబు ఆప్షన్ 4 శిష్ట వ్యవహారికంలో ఉండాలి అని చెప్పి అభిప్రాయపడ్డారు. సో 25 ప్రశ్నలు ఇక్కడ ఇవ్వాలి, 25 బిట్లు ఇక్కడ ఫ్రేమ్ చేయాలి. కానీ మరొక బిట్టు ఫ్రేమ్ చేస్తే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతుంది. అనవసరంగా ఇక్కడ పేపర్ వేస్ట్ అవుతుంది, ఈ పేజీలోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు ఈ పేపర్ వేస్ట్ అవుతుంది మీకు. అందు గురించి 2 పేజీలలో, పేజీ నెంబర్ 1, పేజీ నెంబర్ 2, 2 పేజీల్లో నిండిపోయే విధంగా ఇక్కడ ఒక బిట్టుని నేను తగ్గించడం జరిగింది. 25వ బిట్ ఇస్తే ఇక్కడ మళ్ళీ ఒక పేజీ ఎక్స్ట్రా దీనికోసం మళ్ళీ వేస్ట్. అందు గురించి 24కి కుదించి మీకు నేను ఈ ప్రశ్న పత్రాన్ని ఇచ్చాను. యాక్చువల్గా 25 ప్రశ్నలే ఇవ్వాలి, ఇది విషయం. దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకుని చక్కగా ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా వీటిని ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కూడా నేను టెస్ట్ సిరీస్లో ఇస్తున్నాను కదా, మోడల్ టెస్ట్లో ఇస్తున్నాను కదా, వీటిని ప్రింట్అవుట్లు తీసుకొని మీరు ఇంటి దగ్గర ఏంటంటే మీకు ఖాళీ సమయంలో తీరిక వేళల్లో వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు ఎగ్జామ్ రాసినంత వరకు కూడా ఈ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మరికొన్ని తెలుగు మెథడాలజీ బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.